అది 2004. అప్పటికే తెలుగులో 24 అవర్స్ న్యూస్ ఛానల్ ఒక్కటే ఉండేది. అదే ఈటీవీ2. దానికి పోటీగా 2004 ఫిబ్రవరి 1 డేట్న టీవీ9 ఛానల్ ప్రారంభించబడింది. అప్పటిదాకా దూరదర్శన్లో ఈటీవీలో మాత్రమే ఒకటే స్టైల్లో వార్తలు చూసి చూసి అలవాటు పడిన జనాలు ఒక్కసారిగా టీవీ9 ఛానల్లో ప్రజెంట్ చేసే వార్తలకి బాగా అట్రాక్ట్ అయిపోయారు. లైవ్లు, ఫోన్ ఇన్లు, రిపోర్టర్లు లైవ్లో వార్తలు చెప్పడం లాంటివి ఇప్పుడు కామన్ అయిపోయినాయి. కానీ అప్పుడు అవి చాలా కొత్తవి. అలా చాలా తక్కువ టైంలోనే టీవీ9 ఛానల్ జనాల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ టీవీ9 బ్రాండ్ ఇంతలా జనాల్లోకి వెళ్ళిపోవడానికి రీజన్ ఛానల్ కో-ఫౌండర్ రవిప్రకాష్. ఇప్పటికీ టీవీ9 రవిప్రకాష్ అంటేనే ఆయన్ని అందరూ గుర్తుపడతారు. ఈయన స్థాపించిన టీవీ9 ఛానల్ 2019 తర్వాత వేరే వాళ్ళ చేతుల్లోకి ఎలా వెళ్ళింది, అసలు ఆ ఛానల్ని ఎందుకు అమ్మేయాల్సి వచ్చింది, అసలు రవిప్రకాష్నే టీవీ9 నుంచి బయటికి ఎందుకు వెళ్ళగొట్టారు, మధ్యలో యాక్టర్ శివాజీకి టీవీ9కి ఉన్న రిలేషన్ ఏంటి, అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి. 2004కి ముందు రవిప్రకాష్ ఒక 24 అవర్స్ న్యూస్ ఛానల్ పెడదామని డిసైడ్ అయ్యారు. కానీ ఆయన దగ్గర అంత డబ్బులు లేవు. ఒక జర్నలిస్టుగా మంచి అనుభవం ఉన్న రవిప్రకాష్ని నమ్మి కొందరు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. వీరిలో ముఖ్యమైన వ్యక్తి శ్రీనిరాజు. ఈయన ఫుల్ నేమ్ చింతలపాటి శ్రీనివాసరాజు. ఐల్యాబ్స్ వెంచర్స్ అని విన్నారు కదా, దానికి ఓనర్ ఈయన. శ్రీనిరాజుతో పాటు ఇంకా చెన్నైకి చెందిన యూనిఫై వెల్త్ మేనేజ్మెంట్ అనే ఒక కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేసింది. ఇంకొంతమంది చిన్న చిన్న ఇన్వెస్టర్లు కూడా ఉన్నారు. ఈ ఇన్వెస్టర్లు అందరూ కలిసి అసోసియేటెడ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏబీసీఎల్ అని కంపెనీ పేరు పెట్టుకున్నారు. ఈ ఏబీసీఎల్ అనేదే టీవీ9 యొక్క ప్రమోటర్. ఈ ఏబీసీఎల్లో మెజారిటీ ఇన్వెస్టర్ శ్రీనిరాజు. టీవీ9 ఛానల్ని స్టార్ట్ చేయడానికి ఇనీషియల్ అమౌంట్ కింద 15 crores ఫండ్ని శ్రీనిరాజుతో పాటు ఇంకా చెన్నైకి చెందిన యూనిఫై వెల్త్ మేనేజ్మెంట్ అనే ఒక కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేసింది. రవిప్రకాష్ ఆ ఛానల్కి ఫౌండర్ అండ్ సీఈఓగా ఉన్నారు. 15 days ట్రయల్ రన్ తర్వాత 2004 ఫిబ్రవరి 1న టీవీ9ని గ్రాండ్గా లాంచ్ చేశారు. అదే ఇయర్లో జనరల్ ఎలక్షన్స్ ఉండడం వల్ల లైవ్ కవరేజీలు చాలా డిఫరెంట్గా ఇచ్చి టీవీ9 ఒక స్పెషల్గా జనాలకు కనిపించింది. అప్పటికే ఉన్న ఈటీవీ2 కన్నా కూడా మార్కెట్లో టీవీ9కి చాలా తక్కువ టైంలోనే మంచి పేరు వచ్చింది. ఇలా తెలుగులో ఒక ప్రభంజనంగా మారిన టీవీ9ని ఎక్స్పాండ్ చేస్తూ వేరే లాంగ్వేజెస్లో కూడా ఛానల్స్ పెట్టారు. డిసెంబర్ 2006లో టీవీ9 కన్నడ, జనవరి 2007లో టీవీ9 గుజరాతీ, టీవీ9 మరాఠీ ఛానల్ 2012లో, టీవీ9 భారత్వర్ష్ ఛానల్ 2019లో, ఇంకా 2021లో టీవీ9 బంగ్లా ఛానల్స్ పెట్టారు. ఒక టీవీ9 బంగ్లా ఛానల్ తప్ప మిగతా అన్ని ఛానల్స్ పెట్టడానికి డబ్బులు ఇచ్చింది ఏబీసీఎల్ కంపెనీలో ఉన్న శ్రీనిరాజుతో పాటు వేరే ఇన్వెస్టర్సే. ఇలా మొత్తానికి 2011 డిసెంబర్ కల్లా ఏబీసీఎల్లో 80% షేర్ శ్రీనిరాజు ఇంకా మిగతా చిన్న చిన్న ఇన్వెస్టర్స్కి ఉన్నాయి. మిగతా 20% షేర్స్లో 9% వరకు రవిప్రకాష్కి ఇంకా ఛానల్లో కీ పొజిషన్లో ఉన్న వారికి ఉండేవి. ఇది ఎప్పుడు 2011 నాటి సిచ్యువేషన్ ఇది. మొత్తానికి 2004 నుంచి 2018 వరకు కొత్త ఛానల్స్ పెట్టినప్పుడల్లా ఇంకా ఛానల్స్ని ఎక్స్పాన్షన్స్ చేయడం కోసం శ్రీనిరాజు దాదాపు 200 crores వరకు విడతల వారీగా పెట్టుబడి పెట్టారు. అదే టైంలో టీవీ9కి ఉన్న విపరీతమైన పాపులారిటీ పెరగడంతో పాటు ఆటోమేటిక్గా బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. అట్లాంటప్పుడు ఏబీసీఎల్లో శ్రీనిరాజు యొక్క షేర్ వాల్యూ 456 కోట్లకు చేరిపోయింది. దీంతో ఆ లాభాలతో శ్రీనిరాజు బయటికి వెళ్ళిపోవాలనుకొని డిసైడ్ అయ్యారు. అయితే శ్రీనిరాజు గారు తన వాటా అమ్ముకొని బయటపడటానికి ఇంకో రీజన్ కూడా చెప్తారు. సీఈఓ రవిప్రకాష్, సిఎఫ్ఓ అనే ఇంకొక ఆయన మూర్తి అని ఉంటారు. ఆయన విధానాలు నచ్చక శ్రీనిరాజు టీవీ9ని వదిలించుకోవాలని అనుకున్నారని కూడా బయట ఒక టాక్ ఉంది. అమ్మకానికి వచ్చినప్పుడు టీవీ9లో ఆ షేర్స్ కొనడానికి జీ, ఇండియా టుడే లాంటి పెద్ద పెద్ద నేషనల్ కంపెనీలు కూడా ట్రై చేశాయి. కానీ బేరం కుదరలేదని బయట టాక్ ఉంది. ఫైనల్గా మై హోమ్ గ్రూప్ ఇంకా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీలు ఏబీసీఎల్లో షేర్స్ కొనడానికి ముందుకొచ్చాయి. అంటే టీవీ9ని కొనేయడానికి. ఈ కంపెనీల చేతుల్లోకి ఛానల్ వెళ్ళడం అసలు రవిప్రకాష్కి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే రవిప్రకాష్ టీఆర్ఎస్ పార్టీకి యాంటీ. ఛానల్ కొంటున్న 2 పెద్ద కంపెనీల ఓనర్లు టీఆర్ఎస్ పార్టీకి క్లోజ్ ఫ్రెండ్స్. ఛానల్ కనుక వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఇక టీవీ9 టీఆర్ఎస్ని సపోర్ట్ చేసే ఛానల్ అయిపోతుందనే ఉద్దేశంతో
రవిప్రకాష్ ఆ ఛానల్ని వాళ్ళకి అమ్మడానికి ఒప్పుకోలేదు. ఒకవేళ రవిప్రకాష్ కూడా టీఆర్ఎస్ మనిషి అయి ఉంటే ఆయన్ని బయటికి పంపించేవారు కాదేమో మరి. ఈ ఛానల్ మేనేజ్మెంట్ చేతులు మారే విషయంలోనే ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఉంది. ఛానల్ని శ్రీనిరాజు మై హోమ్ గ్రూప్ మేగా కంపెనీలకి అమ్ముతానంటే యాక్టర్ శివాజీ ఒప్పుకోలేదు. మధ్యలో ఈయన ఎక్కడి నుంచి వచ్చారనే డౌట్ వస్తుంది కదా. అసలు విషయం ఏంటంటే ఈ 2 కంపెనీల చేతుల్లోకి ఛానల్ వెళ్ళిపోతే ఇక తనకి అక్కడ ప్లేస్ ఉండదని ముందే గ్రహించిన రవిప్రకాష్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన శివాజీకి తన దగ్గరున్న షేర్స్లో 40,000 షేర్స్ని శివాజీకి అమ్మేస్తున్నట్టుగా 2018 ఫిబ్రవరిలో వైట్ పేపర్ మీద ఇద్దరు అగ్రిమెంట్ రాసుకున్నారు. అసలు విషయం ఏంటి? ఇది ఇద్దరు వ్యక్తులు, శివాజీ రవిప్రకాష్ గారికి సంబంధించినటువంటి నాకు రవిప్రకాష్ గారి మధ్య 2018 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ జరిగిన మాట వాస్తవం. దాని తర్వాత మళ్ళీ రీరైట్ చేసుకున్న మన మధ్య రీరైట్ చేసుకున్న మాట కూడా వాస్తవమే. అయితే ఏంటి దీంట్లో అగ్రిమెంట్లు ఒకసారి చేసుకుంది అలాగే ఉంటుందా? వ్యక్తులు మారుతున్నారు, సంస్థలో కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు నా జాగ్రత్త నేను తీసుకోవడానికి నేను రిక్వెస్ట్ చేసిన మాట వాస్తవం. రిక్వెస్ట్ జరిగిన సందర్భంలో అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసుకున్నప్పుడు ఆ డ్రాఫ్ట్ నాకు అనుకూలంగా ఉండే వ్యక్తులు అంటే మా ఇద్దరికి అనుకూలంగా ఉండే వ్యక్తుల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్. అయినా ఇది మా ఇద్దరి అగ్రిమెంట్ లో ఏదో జరుగుతుందని చెప్పి కౌశిక్ రావు అనే ఒక వ్యక్తి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వెంటనే పోలీసులందరూ మా ఇంటి మీద పడి ఇంట్లో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ సోఫాల్లో కూర్చోబెట్టి వీళ్ళు ఇల్లంతా ఎత్తుకొని ఏమీ దొరకలేదని సంతకం చేయించుకుని వెళ్ళారు. ఏమైనా ఉంటే కదా దొరకటానికి. శ్రీనిరాజు షేర్స్ని మై హోమ్ ఇంకా మేగా కంపెనీలకి అమ్మవద్దని శివాజీ అడ్డు తగులుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు వేశారు. మీడియా అనుభవం లేని ఆ 2 కంపెనీలు ఒక రాజకీయ పార్టీతో క్లోజ్గా ఉండే వారి చేతుల్లోకి ఛానల్ వెళ్ళిపోకూడదని ఆయన వాదించారు. ఇలా శివాజీని మధ్యలోకి తీసుకురావడానికి అప్పట్లో ఆంధ్రాలో ఉన్న గవర్నమెంట్ కూడా హెల్ప్ చేసినట్లుగా చెప్తారు. అందుకే ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు అప్పుడు టీడీపీతో క్లోజ్గా ఉన్నటువంటి శివాజీ TV9లో బాగా హైలైట్ చేసేవారు. మీరు గమనించే ఉంటారు ఆ విషయం. సరే, మొత్తానికి అన్ని అడ్డంకులు దాటుకొని ఈ 2 కంపెనీలతో పాటు ఇంకా కొంతమంది కలిసి అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని స్థాపించి ABCLలో 90%కి పైగా షేర్స్ని కొనేసినట్టుగా 2019లో ప్రకటించారు. అంటే అలందా మీడియా ఓన్లీ షేర్సే హోల్డ్ చేస్తుంది, నేమ్ మాత్రం ABCLే కంటిన్యూ అవుతుంది. బ్రాండ్ నేమ్ కూడా TV9 గానే ఉంటుంది. అలందా ఈజ్ హోల్డింగ్ ఓన్లీ షేర్స్, ABCL గా కంటిన్యూ అవుతుంది. అంత బ్రాండ్ నేమ్ TV9 అన్నీ ఉంటాయి. ఇంకా మేము ఇతరత్లో కూడా జరుగుతుంది. కనీసం 50% పైన షేర్స్ ఉన్న వాళ్ళదే కంపెనీ పైన కంట్రోలింగ్ ఉంటుంది కాబట్టి వీరికి 90.5% షేర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు TV9 యొక్క మొత్తం కంట్రోలింగ్ వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అందుకే CEOగా తన మాట ఎలాగో వినడు కాబట్టి రవిప్రకాష్ని బయటికి పంపించేశారు. ఫైనల్గా ఇప్పుడు TV9లో ఎవరి షేర్లు ఎంత ఉన్నాయంటే TV9లో ప్రధానంగా 4 భాగస్వాములు ఉన్నారు. ఒకళ్ళు మై హోమ్ రామేశ్వరరావు, రెండోది మెగా కృష్ణారెడ్డి, మూడోది MBKN మూర్తి, నాలుగోది రవిప్రకాష్. నేను 4 భాగస్వాములుగా TV9 సంస్థ ABCL సంస్థలు నడుస్తున్నాను. అలందా మీడియా 90.5% షేర్స్ ని 9 నెలల క్రితం ABCలో కొనడం జరిగింది. వాళ్ళే 8% ఉన్నా కూడా వాళ్ళే మేనేజ్మెంట్ కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతోటి ఉన్నారు. కాబట్టి మేము ఏం చేశామంటే బోర్డు మీటింగ్ కండక్ట్ చేసి హోల్ టైమ్ డైరెక్టర్స్ గా CEOగా రవిప్రకాష్ ని తొలగించడం జరిగింది. రైట్, వాళ్ళకి అంతా తక్కినట్టు 9.5% ఆయన కూడా కొంత ఉంటుంది. వాళ్ళంతా కలిస్తే 9.5% ఉన్నారు మొత్తం. సో ఇదండి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా? మరి వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేసి అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీకు. డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు వెంటనే తెలుస్తుంది. అట్లాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ని ఫాలో అవ్వండి.